ఇంకా పక్క నుంచి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, అయిపోయింది అత్తయ్య. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఇదిగోండి, నిన్న వీడియో చేశాం కదా, నిన్నటి వీడియో అన్నమాట ఇది. కాకపోతే నిన్నటి లాంటిది కాదు, ఇది కొద్దిగా డిఫరెంట్ అనమాట. కింద పెట్టండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తామమ్మా, అంతా బాగానే ఉన్నాం. అయ్యా, ఇంకా షుగర్ బీపీలు ఏం రాలేదు. అయ్యో చింటూ, ఇదంతా పక్కన పెడితే ఈవేళ నుంచి రోజు రెగ్యులర్ వీడియోతో పాటు ఇంకో కొత్త వీడియో పెడదాం అనుకుంటున్నాం. కొంచెం ఎంటర్టైన్మెంట్ గా కావాలంటున్నారు, కొత్తగా కావాలంటున్నారు కాబట్టి అదండి 2 వీడియోలు పెడదాం అనుకుంటున్నాం. అదే పొద్దున్న చేసిన రెసిపీ, సాయంత్రం ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ అంటే అల్లాటప్ప ఛాలెంజ్ కాదండి, ఏది కోరుకుంటే అది, ఎవరు నెగితే వాళ్ళు, ఏది కోరుకుంటే అది ఇవ్వబోతున్నాం. అదే ఛాలెంజ్. మరి మామూలుగా లేదు కదా ఏంటి. సరే అయితే నిన్న చేసిన ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ నిన్న చేసిందంటే నిన్నే తిన్నానులేండి, అది ఓకేనా? అంటే మీకు ఈ రోజు చూస్తారు కాబట్టి నాదేముండదు. పావుని ఎంత పెడితే అంత, ఎవరికి ఎంత పెడితే అంత. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు ఏం కోరుకుంటే అనమాట. సరే అది మీరు ఏమిద్దాం మరి చెప్పాలి, నువ్వే డిసైడ్ చేయాలి, ఎందుకంటే నిర్మాత నువ్వే. అత్తయ్య అమ్మ మీరు ఏం కోరుకుంటే అది అనమాట. అరి అంట నేను చూడు. మీరిద్దరు గెలిచారనుకోండి, మీ ఇద్దరిలో అంటే అత్తయ్య గెలిస్తే అత్తయ్య నువ్వేం కావాలంటే అది ఇప్పిస్తాము, అమ్మ నువ్వేం కావాలంటే అది ఇప్పిస్తాం, హరి గెలిస్తే నాకేం కావాలంటే అది ఇప్పిస్తాడు. అది అనవసరం, నువ్వు గెలువు, నువ్వు ప్రతిసారి గెలవాలి, నాకేం కావాలి నువ్వే చేయాలి. మరి భార్య కోసం భర్త చేయాలి మరి. అది అది నాకైతే ఇంట్లో కానీ ఆ మ్యాటర్ అర్థమైందిగా. అమ్మ గెలిస్తే అమ్మే అడిగితే అది, అత్తయ్య గెలిస్తే ఏది కావాలితే అది, నేను గెలిస్తే పావుని గంట అంతే. అంటే ఇప్పుడు ఏది కావాలని ఓడిపోతావు, నాకు ఇవ్వాల్సి వస్తుంది. అవునరా, ముందు తినాలిగా నేను. ఇది చూసిన తర్వాత అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. సరే మరి ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అండి. ఛాలెంజ్ అంటే కేజీలు ఇచ్చేసి పట్టణంత ఏం కాదులేండి, ముగ్గురులో ఎవరు ఫస్ట్ తింటారో అంత. అదనమాట. స్టార్ట్ చేద్దాం రండి. ఏంటి కళ్ళు తుడుచుకుంటున్నా? ఏం చేద్దాం తెలుసా, మమ్మీ అత్తగారు ఏం చేస్తున్నారు అనుకున్నా, అదే నేను మాట్లాడుతుంటే ఇంకా పక్క నుంచి వీడియోలు చేయాలా? కాదు, ఎస్పీ రంగారావు గుర్తొచ్చాడు బొచ్చి పట్టు. ఫస్ట్ బాగానే ఉన్నారు చెప్తుంటే, తర్వాత మరి నవ్వుతుంది. కాదు, వీళ్ళు వీడియో స్టార్టింగ్కి ఎట్టున్నది, ఏం తింటారో ఏంటో. స్టార్ట్ చేద్దా? సరే పెట్టిస్తా నేనే. రెడీయా? రెడీ. ఏంటి అలాగే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకో. ఓకే ఓకే, ఇది అందరికి ఈక్వల్ గా పెడుతున్నా, నో చీటింగ్స్. చీటింగ్స్ గురించి పక్కన పెట్టరా, ముందా కప్ ఏంట్రా బాబు అంత ఉంది. ఏంటది బాబు? ఇదిగోండి చూసారా ఎంత అయిందో, చాలా అయింది బిర్యానీ. నిన్న 4 గ్లాసులు ఉండింది. ఎరా ఎంత ఉందేంట్రా, నాకేం అర్థం కావట్లేదు. కంచం ఎంత ఉంది? నాయక్ సినిమాలో బాగుంటుంది. పెట్టి అది. ఇదిగోండి మా 3 ప్లేట్లు రెడీ అయిపోయింది. ఏంటో వీళ్ళు తినేటట్టే ఉందర్లే. ఇదిగోండి ముగ్గురికి 3 ప్లేట్లు బిర్యానీతో పాటు 3 కప్పులు పెరుగు చట్నీ కూడా ఇచ్చింది. అది దానికి సిద్ధమా? ఇది నాకు అది ఏరుకుంటున్నాడు. అందరికి సమానంగా పెట్టాను నేను. అది ఏంటమ్మా ఏంటి, పెరుగు చట్నీ కూడా మిగల్చకూడదు, కావాలంటే ఎక్స్ట్రా వేసుకోండి. కానీ ఉన్నది తీయకూడదు, అన్ని అసలు ఏం తీయకూడదు, తొక్కలు గిక్కలు. పచ్చిమిరకాయలు తీసేస్తాం. అది చేతిలో పెట్టుకోండి, కనిపించట్లా. ఎలా పెట్టుకోండి. ఓకేనా? రెడీ. మీరు రెడీయా? రెడీ 1 2 3 స్టార్ట్.
ఇది వచ్చేసి బతిమడి కదా మండిపాపం రోజు కాలిపోతుంది వీడు ఉన్నాయి కొంచెం తినేస్తాను అతే చీట్ చేయకూడదు అలాగే కెమెరా ఆఫ్ చేశానండి ఒక నిమిషం సౌండ్ వస్తుందని ఉండి కొంచెం తినేస్తానని లేకపోతే చూడు సరే సరే కానివ్వండి నాకు పచ్చిమిరపకాయలు వస్తున్నా పచ్చిమిరకాయలు తీసి పెట్టలే పోనీ పక్కన ఏందో మా అమ్మాయి గెలిచేటట్టుంది ఈ వీడియోలో మా అమ్మ గెలిచిన నాకే అత్తయ్య గెలిచిన నాకే ఏంటో అలా చూస్తున్నావు ఏ సత్తావు ఏంటి కుక్కేస్తుంది క్యారెట్ వేసుకొని బాగుంటుంది నీకైనా ఇంకా గోళ్ళు ఉన్నాయి నాకు చీట్ చేయకుండా తినాలి ప్రైజ్ వద్దా నాకు కావాలి అవునులే హరి కొంచెం వేసుకున్నాడు సమానంగానే వేసాను మా ముగ్గురికి ప్రూఫ్ ఉందిగా నేను ఎక్కువ పెట్టేశాడు అత్తయ్య అన్ని తీసేస్తుంది అమ్మాయి తినకూడదు తినకూడదంట అత్తయ్య అయ్యే విషయం కాదు కూరగాయలే పచ్చిమిరకాయలు కొత్తిమీర అన్ని తీసేస్తే ఓడిపోయినట్టు. ఏంటి ఆకులు కూడా తినేలా మరి ఛాలెంజ్ అంటే అదే. ఛాలెంజ్ అంటే ఏరు కుప్పలు పెట్టడం కాదు. పచ్చిమిర్చి తినొద్దండి అత్తయ్య చూడు మొత్తం ఏకంగా కూరగాయలు తినేస్తుంది. అది మా అమ్మ ముందు తినిద్ది అనుకుంటే ఓడిపోయేటట్టుంది మాటలు చెప్తా. అత్తయ్య నువ్వు ఏ ఒక ఛాలెంజ్ కూడా గెలిచేటట్లేవే. ఫస్ట్ ఛాలెంజ్ అన్న గెలవాలి కానీ కానీ అత్తయ్య పరువు నిలబెట్టాలి. స్లోగా అమ్మ ఒకటే ఛాలెంజ్లో చేస్తుంది. దొంగ చూస్తున్నా నేను వీడియోలో కనబడుతుంది. ఏమో వాటర్ బ్రేక్ ఇమ్మంటారు. ఆ వీడియోలో సగం తినేసింది. ముందు తాగండి కొద్దిగా మళ్ళీ అయిపోతుందంట. కానీ మరి తొక్కులు ఉండకూడదు. పచ్చిమిర్చి ఉండొచ్చులే కానీ మిగతా తినేయాలి. మొత్తం తినాలంటే కరివేపాకు పచ్చిమిర్చి తీసేయండి, మిగతా తినేయండి కూరగాయలు. కరివేపాకు కళ్ళకి మంచిది. కరివేపాకు అంటే ఇంకా ఏయో ఉన్నాయి ఇందులో. కొత్తిమీర పుదీనా హరి తిను. అమ్మ అయిపోయింది అప్పుడే. ఎక్కడ అందరికంటే నీదే తక్కువ కనబడుతుంది, నువ్వే గెలిచేటట్టున్నా. కానీ ఏదో ఒకటి ఎక్కడా సరే. మీ ఆవిడ కోసం గెలవాలని తక్కువ వేసుకొని నేనే కదా అమ్మా వేసింది. కాదు చెప్పనా, ఎవరు గెలిచినా రాకే రిస్క్, మీరు గెలిచినా నాకే రిస్క్. అది అంతేగా, అది నిజమే కదా. మీరు గెలిచినా హరి ఇవ్వాలి, నేను గెలిచినా హరి ఇవ్వాలి, హరి గెలిచినా హరి ఇవ్వాలి. అంతే కదా. అటు తిప్పి ఇటు తిప్పి మాటలు చెప్పుకోండి తినేస్తాను. ముందా కప్పు తిను, తర్వాత చూద్దాం. కుప్ప అక్కడే పెట్టి మీరు మాటలు చెప్పు. కప్పు ఉందేంటి, కుప్ప అంతా పెట్టేసింది. నిజంగా అత్తకి పొలావు తక్కువ పడింది, కూరగాయలు ఎక్కువ పడినీరా. ఆ కూరగాయలు తినాలి మరి, అదిగా ఒప్పుకొని చేసావా? నిజమే, అన్ని ఎక్కువ కూరగాయలు ఎక్కువ పొలం ఎక్కువ. అత్తయ్య గెలిచేటట్టుంది. అయ్యా వేస్ట్ హరి, అత్తయ్య స్లో ఎయిటర్ మన ఇంట్లో. కానీ అత్తయ్య గెలిచిందంటే మీరే వేస్ట్. నువ్వు గెలుపుతావా? నువ్వు తినడం ఫాస్ట్గా తిన్నా అసలు కదలట్లేదు మా. దాంట్లో నేనే స్లో. నాకు బండి స్లో అయిందా. అత్తయ్య 3 సీరియల్ అయిపోతాయి అన్నం తినే లోపు.
ఇంట్లో దానికి మొదలు పెడతా. వద్దు, నాకు వద్దులే. తినండి. వాటర్ తాగొచ్చు. గెలవాలన్న పట్టుదలతో ఏం సైడ్కి తీసేస్తుంది దొంగ. తీయకూడదు, దాంట్లోనే ఉంచాలి, ఏముందో చూడాలి. తర్వాత గిన్నెలు చెక్ చేస్తా. అది చూసావా, తల్లిని గెలిపించాలన్న ఆరాటంలో ఉన్న కొడుకు, అత్తను ఓడించాలన్న ఆరాటంలో ఉన్న అల్లుడు, గెలిచేశారు. కనీసం పిల్లని గెలిపించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మొగుడు. అయ్యయ్యో వేసాడు. ఎవరికో వీడియోలో కనపడుతుందిలే హరి, ప్రూఫ్. ఒక్క మెచ్చు కూడా ఉండకూడదంట. కాదు, అయిపోయింది అత్తయ్య, అయిపోయింది. నోట్లో ఏం ఉండకూడదు, తినండి. కూరగాయలు ఎక్కువ. ఈ అత్తయ్య బాధ. అత్తయ్య స్లో అమ్మా, నోట్లో ఏం ఉండకూడదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఉంటుందమ్మా. అది మంచి నీళ్ళు వస్తుంది తిందాక నుంచి. విన్నర్ అమ్మా. ఫస్ట్ ఏది ప్లేట్ చూపిమా. విన్నర్ చేతులు ఎత్తుంది చాలే, సెకండ్ థర్డ్ కూడా ఉంది, తినండి. తిను, ముందు నోట్లోది కూడా అవ్వాలి. అత్తయ్య హరి నోట్లో బోల్డ్ అంతుంది, నువ్వు తినే, నువ్వే సెకండ్ అవుతావు. నీళ్ళు పోసుకు మింగేస్తున్నాడు. అయిపోయిందా? మింగేసినట్టుంది పాపం మా అమ్మ నవ్వకుండా. అబ్బా, ఇద్దరు ఈక్వల్ టైంలో తిన్నారా? అత్తయ్య సెకండ్, నువ్వు థర్డ్. నేను సెకండ్. అత్తయ్య థర్డ్. వాటర్ తాగండి. చూసారు కదండి ఛాలెంజ్ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా? ఫన్నీ ఏదో సరదాగా ఇంకా ఫన్నీగా చేయమంటారా? ఇంకా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో ఖచ్చితంగా మర్చిపోకండి, సరేనా? వీడియోలో ఎక్కువ నేనే వాగాను, అది కూడా చెప్పండి. అది అలాగే ఖచ్చితంగా మర్చిపోకండి. ఏం ఛాలెంజ్ చేయాలనేది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? రేపు ఇంకో కొత్త వీడియోతో కొత్త ఛాలెంజ్తో కలుద్దాం. బాయ్.